ఇంకొంచెం బేస్ తగ్గించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత నేను అక్కడ వాక్యం అందించిన దైవజనులు ఆ సంఘానికి చెప్పాను, రాత్రి మీరు వెళ్ళి మీరందరూ కూడా అక్కడ సహకరించండి అన్నప్పుడు వారు వెంటనే హైవేకి వెళ్ళారు. వెంటనే అక్కడి నుంచి వారందరూ కూడా సహకరించారు. అక్కడ ఉంటూ వారు సహకరించారు. మళ్ళీ హాస్పిటల్ ఐసీయూలో పెట్టారు. ఎవరిని అలౌ చేయలేదు. నా మనసంతా వీరి మీదనే ఉన్నది. ఏదైనా దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు వారిని పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు. పుస్తకాలతో దేవుడు ఇంకా పని ఉందని చెప్పి వారి కుటుంబాన్ని నడిపించినట్లుగా దేవుడు వారిని సజీవ లెక్కలో పెట్టాడు. దాన్ని బట్టి నేను దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. పాస్టర్ రాబర్ట్ పల్లవ్ గారు మన మధ్యలో ఉన్నారు. వేది మీదకి రండి, వచ్చి కూర్చోండి. చాలా సంతోషం. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ మన్నా చర్చ్ కొత్తపేట నుంచి వారు మన మధ్యలోకి వచ్చారు. వారికి ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియపరుస్తున్నాను. సో అలాగా ఈరోజు శామ్యుయల్ గారు మన మధ్యలో లేకపోయినా వారి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 18 సంవత్సరాలు కూడా వారు ఇండియాకి వచ్చినప్పుడల్లా కూడా నన్ను కలుస్తారు. 2 సంవత్సరాల ముందు కూడా మీటింగ్స్ ముందు కూడా ఇంటికి వచ్చి వారి పాపను తీసుకొచ్చి మరీ నాతో చాలాసేపు నా ఇంట్లో గడిపి వెళ్ళారు. ఈరోజు వారు లేకపోయినాను వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలోకి వెళ్దామండి. వాక్యంలోకి వెళ్దాం. సౌండ్ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఏదో ఒకటి చేసేసి అది అలాగ ఉంచేసేయండి. కొంచెం సౌండ్ పెంచండి, ఇంకొంచెం సౌండ్ పెంచండి. ఇంతేనా? అమ్మొస్తుందంటారా? ఓకే ఓకే సరే. బైబిల్ గ్రంథం తీసుకుందాం. ఎవరైనా మైక్లో చదవడానికి ఎవరైనా ఉన్నారా? మైక్లో చదవడానికి? థ్యాంక్ యూ తమ్ముడు. చూద్దామండి బైబిల్ గ్రంథంలో కీర్తనలు 34వ కీర్తన 19వ వచనం. నా కుమార్తె మాట్లాడిన అజయాంశంలో నేను కంటిన్యూ అవుతాను. కీర్తనలు 34వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాటిని విడిపించును. ఇక్కడ ఈ కీర్తనని మనం చూసినట్లయితే ఈ కీర్తనకారుడు అనే మాట ఏంటంటే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే నీతిమంతులకు ఎందుకు ఆపదలు వస్తున్నాయి? నీతిమంతులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? నీతిమంతులకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? కొంచెం ఎక్కువ తీసేసేయండి. ఎక్కువ. నీతిమంతులకి ఆపదలు వస్తాయని బైబిల్ చెప్తుంది. నీతిమంతులకి ఇబ్బందులు వస్తాయి. నీతిమంతుడు ఎవరు అంటే ఎవరైతే యేసు ప్రభుని స్వరక్షకుడిగా నమ్మి బాప్తిసం పొందిన వారు నీతిమంతులు అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభుని వెంబడించు వారు నీతిమంతులు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్న వారికి అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి. అవన్నిట్లో నుంచి దేవుడు వారిని విడిపించి వారిని గొప్ప చేసేవాడేమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, భయపడకము జడేకము అంటాడు. నేను నీ దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం అనేక రకాలైన కష్టాలు, ఇబ్బందులు, బాధల్లో వెళ్తున్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కష్టాలు, ఇబ్బందులు, బాధల మధ్యలో దేవుడు మనల్ని ఆయన రూపంలోకి ఆయన మనల్ని మళ్ళించుకుంటున్నాడు. దేవుడు ఆయన రూపంలోకి మనల్ని మళ్ళించి ఆయన స్వరూపములోకి మనల్ని మార్చుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం మనలో తెలియపరుస్తున్నాడు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఎందుకు కష్టాలు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, పుట్టిన తర్వాత ఆ బిడ్డలు చాలా చక్కగా ఇంట్లో ఉంటారండి. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వచ్చే లోపలికి ఏం చేస్తామంటే ఆ బిడ్డని ఏదో స్కూల్లో పడేయాలనుకుంటారు కదా. ఎందుకు పడేయాలి? ఎందుకు ఆ బిడ్డని అడ్మిషన్ చేయాలి? ఎల్లకాలం ఇంట్లో ఉంచేసుకోవచ్చు కదా. ఆ బిడ్డ ఒక డిగ్రీ పెద్దోడయ్యే వరకు, పెళ్ళయ్యే వరకు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఆ బిడ్డ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతాడో ఆ నర్సరీ స్కూల్, ఎల్కేజీ, యూకేజీ అయిన తర్వాత ఆ తర్వాత 1వ తరగతి మొదలైపోద్ది. ఆ తర్వాత 2వ తరగతి అంటారు. ఆ తర్వాత 3వ తరగతి. ఇది బాగానే ఉంది, కానీ ప్రతి తరగతి మధ్యలో ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే కానీ నెక్స్ట్ తరగతికి వెళ్ళలేరు. ఆ ఎగ్జామ్ ఆ సంవత్సరం అంతా చదవకపోతే ఆ వ్యక్తి నెక్స్ట్ ఎగ్జామ్లో సరిగ్గా